హాయ్ ఆల్, ఇప్పుడే మన జియో హాట్‌స్టార్‌లో రీసెంట్‌గా స్ట్రీమింగ్‌కి వచ్చిన 'పడక్కలం' అనే మూవీ చూసా. యాక్చువల్‌గా 'పడక్కలం' అంటే ఏంటంటే అదొక బ్యాటిల్ ఫీల్డ్ అని మీనింగ్ వస్తుందన్నమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే పర్లేదు. అంటే మొత్తం మూవీ అంతా బాగుందని చెప్పను గానీ, కొన్ని పార్ట్స్ ఆఫ్ ద మూవీ అయితే బాగుంది. కొన్ని పార్ట్స్ ఆఫ్ ద మూవీ కొంచెం ల్యాగ్ ఉంది. అండ్ కొంచెం కామెడీ అనేది కొంచెం క్రింజ్ ఉందన్నమాట. కమింగ్ టు ద ప్లాట్. ప్లాట్ ఏంటంటే స్టార్టింగ్‌లో మనకి సంథింగ్ ఏదో రాజ్యాలు, పాత యుద్ధాల గురించి ఏదో ఒక ఏఐతో ఒక వీడియో వస్తుందన్నమాట. ఆ వీడియోలో వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే యాక్చువల్‌గా కొంతమంది రాజులు ఏదో ఫైట్ చేసి గెలిచేటప్పుడు వాళ్ళ దగ్గర ఒక మిస్టికల్ డివైస్ అనేది ఉంది. దాని పవర్‌తో వాళ్ళు గెలుచుకుంటూ వస్తారన్నమాట యుద్ధాలు. అలా గెలుచుకొని వచ్చినప్పుడు అది ఇంకొక రాజు దగ్గరికి వస్తది. ఈ రాజుకి ఈ మ్యాజికల్ డివైస్ గురించి తెలీదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ రాజు తన దగ్గరున్న కొంతమంది మాంత్రికుల సాయంతో ఆ రాజ్యం మీదకి యుద్ధం చేసి ఆ రాజుని ఓడిస్తారన్నమాట. ఆ రాజుని ఓడించాక ఈ డివైస్ అనేది ఈ రాజు దగ్గర ఉంటది. ఇలాగ ఇక్కడి నుంచి కొన్ని తరాలుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే ఇలా ఈ డివైస్ వెళ్తది అన్నట్టుగా మనకు చూపిస్తారన్నమాట. దాని తర్వాత ఏమవుద్దంటే అక్కడి నుంచి ఎక్స్‌ట్రీమ్ ఫ్యూచర్‌కి వస్తది. అంటే ఎలా అనుకోవచ్చు అంటే ప్రెజెంట్ టైమ్‌లోనే అనుకోవచ్చు. ఒక కాలేజ్ అండ్ ఒక స్టూడెంట్ అండ్ ఇద్దరు ప్రొఫెసర్స్. వీళ్ళ ముగ్గురు మధ్య మనకు తిరిగే స్టోరీ మాట ఇది. ఇద్దరు ప్రొఫెసర్స్‌లో ఒకళ్ళ దగ్గర ఆ డివైస్ అనేది ఉంటదన్నమాట. యాక్చువల్‌గా ఈ ప్రొఫెసర్ ఏం చేస్తాడంటే తన దగ్గర ఉన్న డివైస్ యూజ్ చేసుకొని తనకు కావాల్సినవన్నీ తను చేసుకుంటూ ఉంటాడనమాట. ఇలా చేస్తున్నప్పుడు ఒకరోజు మన స్టూడెంట్‌కి తను దొరికేస్తాడు. అక్కడి నుంచి మన స్టూడెంట్ ఏం చేస్తారంటే ఆ డివైస్‌ని తస్కరిస్తాడనమాట. తస్కరించి యూజ్ చేస్తాడు. తనకి తెలియకుండా యూజ్ చేస్తాడు. దానివల్ల కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. ఆ కాంప్లికేషన్స్ ఏంటంటే ఈ 3 క్యారెక్టర్స్ మధ్యలో ఒక ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతది. ఆ ప్రాబ్లమ్ నుంచి వీళ్ళు ఎలా బయటపడ్డారు? అసలు ఈ డివైస్ ఏంటి? అసలు ఇది ఏం చేస్తది? దీన్ని ఎలా వాడాలి? ఇవన్నీ మనకు చూపిస్తారన్నమాట మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టరైజేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ ముగ్గురికి 2 డిఫరెంట్ షేడ్స్ ఉంటాయన్నమాట. అంటే మీరు మూవీ చూసాక మీకు అర్థమవుతది. ఒక్కొక్కళ్ళకి 2 షేడ్స్ ఉంటే వాళ్ళైతే చాలా బాగా యాక్ట్ చేశారు. మూవీలో బాలైంది ఏంటంటే క్రింజ్ కామెడీ అనమాట. కొన్ని కామెడీ డైలాగ్స్ ఉంటాయి బాబోయ్! దారుణం అసలు. అస్సలు బాలేవు ఆ డైలాగులు. కామెడీ సీన్స్ కూడా బాలేవన్నమాట. మేబీ ఈ డబ్బింగ్‌లో ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందా? లేకపోతే మలయాళంలోనే వీళ్ళు అలా రాసుకున్నారా అన్నది నాకు తెలీదు గానీ అవైతే కొంచెం ప్రాబ్లమాటిక్‌గానే ఉంది. నాకైతే నచ్చలేదు అసలు అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు అనుకున్న పాయింట్ బాగుంది. వాళ్ళు స్టార్టింగ్ తీసుకెళ్లే విధానం కూడా బానే ఉంది. కానీ మధ్యలో ఒకసారి సడెన్‌గా అక్కడే స్ట్రక్ అయిపోయి అక్కడే తిరుగుతూ ఉంటారన్నమాట. ఇంకా అక్కడి నుంచి స్టోరీ అనేది కొంచెం ఎందుకో ముందుకెళ్ళదు. ఒక పాయింట్ దగ్గర ఆగిపోతది. ఆగిపోయి అక్కడ ఏదో కొంచెం కామెడీ క్రియేట్ చేసి అక్కర్లేని అన్‌వాంటెడ్ సిట్యుయేషన్స్ అనేవి క్రియేట్ చేసి దాంట్లో ఫిల్లర్స్ కింద పెడదామని ట్రై చేశారన్నమాట. అది ఎందుకో నాకు కొంచెం వర్కౌట్ అవ్వలేదనిపించింది. వాళ్ళు 1½ అవర్‌కి కట్ చేసుకున్నా బాగుండేదేమో అని ఫీలింగ్ వచ్చింది. అంటే వీళ్ళు అనుకున్న పాయింట్ బాగుంది. సో కొంచెం లెంత్ తక్కువైనా సరే అది కొంచెం ఎంగేజింగ్‌గా ఉండేదన్న ఫీలింగ్ అయితే వచ్చిందన్నమాట నాకు. సరే ఇంక ఓవరాల్‌గా మూవీ చూడాలా వద్దా అంటే మూవీ అయితే జస్ట్ వన్ టైమ్ వాచ్. అది కూడా మూవీ అంతా బాగోదు. కొన్ని పార్ట్స్ వరకు బాగుంటదన్నమాట. సో చూడాలా వద్దా అని మీకే వదిలేస్తున్నా. అంటే నాకు కొంచెం కాన్సెప్ట్ అయితే బాగా అనిపించింది. అంటే మనం ప్రీవియస్‌గా చూసిందే కానీ వీళ్ళు కొంచెం డిఫరెంట్‌గా అటెంప్ట్ ఇచ్చారన్నమాట. సో దానికోసం ఒక ట్రై అయితే ఇవ్వచ్చు అని అనిపించిందన్నమాట. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.